రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. జెండా మోసే కార్యకర్తకు పార్టీ ఇచ్చే భరోసానే ఆ పార్టీకి అసలైన బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులా చూసుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృత సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తూ కేవలం 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల బీమాను కల్పిస్తోంది. ప్రమాదం జరిగినా, ప్రాణం పోయినా, పిల్లల చదువులకైనా పార్టీ వెన్నంటే ఉంటుందన్న నమ్మకం టీడీపీ కార్యకర్తల్లో బలంగా ఉంది. మరొకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం తన సొంత కష్టార్జితాన్ని జన సైనికుల బీమా కోసం వెచ్చిస్తూ వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మాత్రం కార్యకర్తలంటే కేవలం జన సమీకరణకు మాత్రమే అన్నట్లుగా జగన్ రెడ్డి తీరు ఉందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కనీస సభ్యత్వ కార్డులు కూడా లేని వైసీపీలో కార్యకర్త కాపదొస్తే ఆదుకునే నాథుడే లేడు. ఎన్నికల వేళ కార్యకర్తల సాయం కోరుకునే జగన్ రెడ్డి వారి కన్నీళ్లు తుడవటంలో పూర్తిగా విఫలమవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యత్యాసమే రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రైట్ ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జన సైనికులకే కానీ మరొక వైపు ప్రజల సంక్షేమార్థం ఎవరైతే సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారో వారికి భీమాను కల్పిస్తూ మేము ఉన్నామంటూ భరోసాని కల్పిస్తోంది. కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వచ్చేసరికి ఇలాంటి భీమాలు లేవు, కనీసం వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది లేని పరిస్థితి. ఏమంటారు? యజమేమో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే భారతదేశంలో భారతీయ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా నిలబడాలంటే తప్పనిసరిగా కార్యకర్త అనేవాడు ముఖ్యం. ఆ కార్యకర్త లేనిదే పార్టీ పునాదులు ఉండవు, నిలబడదు. కానీ అటువంటిది మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఒక విధంగా కార్యకర్తకి విలువ పెరిగిందని చెప్పొచ్చు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి ఎంతో విలువ ఉంది. కానీ జనసేన పార్టీ ఏర్పడ్డాక కార్యకర్తలకు ఒక గౌరవం పెరిగింది, కార్యకర్తలంటే ఒక విలువ పెరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ నాయకుల కంటే కార్యకర్తలకే ఎక్కువ విలువిస్తారు. అంతేకాకుండా టీడీపీలో గత నుంచి కూడా బీమా ఉన్నప్పటికి కూడా ఎప్పుడైతే మా జనసేనలో ప్రతి ఒక్కరికి బీమా ఉంటుంది, కార్యకర్తకి బీమా ఉంటుందని ఏర్పాటు చేశారు, అప్పటి నుంచి కూడా ఈ కార్యకర్తల విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మనం చూడొచ్చు, గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు ఏ విధంగా విలువ ఉండేది, లేదా ఇప్పుడు పార్టీ అధికారం లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా విలువ ఉండేది అర్థమవుతుంది. ఉదాహరణకి ఇటీవల కాలంలోనే లోకేష్కి వైసీపీకి చెందినటువంటి కార్యకర్త లోకేష్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఆదుకోమని చెప్పడంతో లోకేష్ కూడా అన్ని కూడా పక్కన పెట్టి, లోకేష్ మీద గతంలో అతను ఆరోపణ చేసినప్పుడు కూడా పక్కన పెట్టి అది ఆదుకున్నాడు. ఈ విధంగా కార్యకర్తలకు విలువ ఇవ్వడం అంటే ఇప్పుడు టీడీపీ జనసేన అని ప్రజల్లో చాలా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ మాత్రం కేవలం కార్యకర్తల్ని వాడుకుని ఈజంతులుగా వాడుకుని వదిలేస్తారు. వాళ్ళకి ఎటువంటి కూడా రక్షణ కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏం ఉండదనేది మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే ఇటు జనసేనలో కానీ టీడీపీలో కానీ కార్యకర్తకి బీమా అనేది ఒక ధీమాగా ఏర్పడింది, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏర్పడింది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే ఈ కార్యకర్త సభ్యత్వం కట్టిన వాళ్ళకి దాదాపు 5 లక్షల రూపాయలు చాలా మందికి కూడా పంపిణీ చేస్తున్నారు. అంటే కళ్ళ ముందు కనపడుతుంది. అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ అనేక మంది కార్యకర్తలు మృత్యువాత పట్టడం, వాళ్ళందరూ కూడా ఈ విధంగా కుటుంబాన్ని ఆదుకోవడం, ఒక్క ఈ బీమా కాకుండా ఆ పిల్లల్ని చదివించడం, లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక ఆధారం చూపించడం, ఉద్యోగ ఉపాధి అవకాశం చూపించడం, ఇలాగా ఒక పార్టీలో కనుక కార్యకర్తగా ఉంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం అంటే భర్త కానీ లేకపోతే కుటుంబ పెద్ద కానీ ఏదైనా భరోసా ఉంటుందనే ధీమా అయితే చాలా గట్టిగా ఉంది. కానీ అదే ధీమా వైసీపీలో లేదనేది తప్పక చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తాం వాడి కార్యకర్తలు ఒక కనెక్టెడ్ వేలో వెళ్ళే పరిస్థితి ఉండదు. సభ్యత్వం కానీ లేకపోతే కార్యకర్తలు విలువడం కానీ ఎక్కడ ఉండదు. వైసీపీలో కొంతమంది ఆ నాయకులు మాత్రమే లబ్ధి పొంది బాగుపడే పరిస్థితి కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. దానికి వైసీపీ కార్యకర్తలు కూడా తల ఊపే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధానం కనపడితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కానీ రానున్న మళ్ళీ
2029 ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా ఇటు టీడీపీకి కానీ జనసేనకు కానీ వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు టర్న్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి తార్కాణంగా ఉదాహరణకు ఉత్తరాంధ్రలో అనేక గిరిజన గ్రామాల్లో చాలామంది వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఊళ్ళకు ఊళ్ళు జనసేనలో చేరిపోతున్నారు. ఇక్కడ అరకు పాడేరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు, అరకు పార్లమెంట్ కూడా వైసీపీ ఎంపీ గెలిచింది. అయినప్పటికీ కూడా ఆ కార్యకర్తలు అందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు, జనసేనలో చేరిపోతున్నారు. అంటే ఒక భరోసా పార్టీ కల్పిస్తుంది అనేది. అదేవిధంగా టీడీపీలో చాలా మంది కూడా చేరిపోతున్నారు. ఈ విధంగా గనక కార్యకర్తలకు భరోసా కల్పించే పార్టీలు మాత్రం ఈ విధంగా ఉంటే వచ్చే ఎన్నికలకి వైసీపీ పరిస్థితి ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పుడు కూడా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ కార్యకర్తలకు ఇచ్చే విలువ వైసీపీలో లేదనే చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.